రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. యూరియా కొరత, సాగునీటి సమస్యలు, రైతు బంధు వంటి హామీల అమల్లో సర్కారు విఫలమైందన్నారు. రైతులకి అండగా నిలిచిన కేసీఆర్ పాలనని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో ఇయ్యలేరు, మీరు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఇచ్చేదాకా కూడా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉంటాము. ఇవాళ రైతును మాత్రము ఎలాంటి విషయంలో అనాథలుగా ఇడిచిపెడితే మాత్రం మేము వాళ్ళకి అండగా ఉండి రానున్న రోజుల్లో ఉద్యమించినట్టు రైతు ధర్నాలు, రైతు రాస్తారోకాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తాయని మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి ఆలోచనతోటి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మేము ఏదైతే అడుగుతున్నామో అది మాత్రము సక్రమంగా చేసి మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏదైతే మేము నిర్ణయించింది తప్పు అని అనుకొని మీరు రివర్స్ తీసుకొని మంచి ఆలోచన చేసి రైతుకు అండగా ఉండాలని కోరుకుంటూ, గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన పరిపాలనలో రైతులు ఎంత దినదిన అభివృద్ధి చెందిరు, ఎంత ఆర్థికంగా వృద్ధి చెందిరు, వాళ్ళ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందినాయి ఒకసారి మనం గమనించుకుందాం. ఆనాడు వారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ లేని విధమైన యూరియా ఎప్పుడుందో మళ్ళీ ఇప్పుడు యూరియా కూడా యాపులు పెట్టి ఎకరానికి 2 బస్తాలు మాత్రమే కొనడం ఇస్తామని మాత్రం ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఆనాడు చెప్పులు లైన్లో పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు కూడా అదే పరిస్థితి వచ్చింది. రైతన్నలు మబ్బులో లేచి 3 గంటల 4 గంటలకు వచ్చి ఇవాళ చెప్పులు లైన్లో కట్టి ఒక్క 1 బత్తాలు ఎకరానికి 2 బత్తాలు తీసుకుపోతున్నారండి. ఏ రకమైన పరిస్థితులు ఒకసారి ఆలోచన. యూరియాకు పోతే గోస, వడ్లమ్ముకుంటే గోస, నీళ్లు రాక గోస, కరెంటు లేక గోస. గోసనే మీ పరిపాలన. అసలు గోస పెట్టడమే మీ పరిపాలన. మీరు చేసేదే పరిపాలన గోస పెట్టడానికి. మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎన్ని అబద్ధాలాడి గద్దెనెక్కినరో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఏ సేవలు చేస్తామన్నారో, ఏ రకంగా సేవలు చేస్తున్నారో మీరు మరోసారి ఆలోచించాలని చెప్పి ఈ సభా వేదిక ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఆలోచించాలి.